వాక్య ధ్యానం కొరకు యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనంలో రాయబడిన ఆఖరి వాక్య భాగాన్ని చదువుకుందాం. మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరు అందరూ పొందుదురుగాక. ఇశ్రాయేలీయులు తాము ప్రభు దృష్టికి చేసినటువంటి పాపమును బట్టి, వారి అవిధేయతలను బట్టి యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనం మొదలుకొని 10వ వచనం వరకు రాయబడినటువంటి వాక్య భాగాల్లో వారి అవిధేయతలను బట్టి కలుగు శిక్షను గూర్చినటువంటి విషయాలు, వారు ఏ విధముగా దాడికి గురి కాబోతున్నారో ఆ సంగతులను తెలియపరిచి, ఈ చోట ప్రవక్త ద్వారా ప్రభువారు తమ పైకి రాబోతున్నటువంటి ఈ దాడిని తప్పించుకుంటానికి ప్రభువునొద్దకు ఏ విధముగా తిరగవలెనో ఆయన వారికి ఇక్కడ ఒక మాటను తెలియచేయటం నేడు మనం చదివి ఉన్నాం. అనగా వారందరూ కూడా పశ్చాత్తాపడాలని ప్రభువారు వారిని పిలుచుటని ఇక్కడ మనం గమనించగలం. కారణం ఏంటంటే, పాపములో ఉండగా వారి మీదకి దాడి రావచ్చు. అయితే పశ్చాత్తాపడి ప్రభు తట్టునకు తిరిగినట్లయితే వారి పశ్చాత్తాపాన్ని చూచేటటువంటి దేవుడు ఆయన కరుణా వాత్సల్యములు కలిగిన దేవుడు, శాంతమూర్తి అయిన దేవుడు, అత్యంత కృప కలిగిన దేవుడు, ఇటు లక్షణాలు కలిగినటువంటి దేవుడు గనుక ఎందరైతే పశ్చాత్తాపడతారో వారికి తాను ఉద్దేశించినటువంటి కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీరు ఆయన తట్టు తిరగండి అని ఇక్కడ తెలియచేయడం మనం గమనించగలం. వారు ఏ విధముగా ప్రార్థన చేయవలెనో 17వ వచనంలో తెలియజేసిన మాట ప్రకారంగా ప్రార్థించినప్పుడు దేవుడు వారి ఎడల జాలి చేసుకొనెను అనేటటువంటి మాటలను క్రిందకు మనం చూడగలం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, మన పాపము మనకు కీడును, నష్టమును, నాశనమును కలుగు చేయటానికి కారణమై ఉంది. అయితే దానిని మనం దేవుని సందులో పశ్చాత్తాపడి ఒప్పుకున్నప్పుడు నిశ్చయముగా ప్రభు మనకు మేలు చేస్తారు. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనంలో అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందునని ఇక్కడ తెలియజేయడాన్ని మనం గమనించగలం. నాడు నోవాహు దినాల్లో వారిపైకి వచ్చినటువంటి జలప్రళయం నోవా కుటుంబం కాక అనేకులు నష్టపోవటానికి కారణమైంది. సొదొమ గొమొర్రా మీదకి వచ్చినటువంటి యెహోవా దినం నాడు లోతు కుటుంబం కాక మిగిలిన వారందరూ కూడా అగ్ని గంధకాల్లో నశించిపోయారు. అలానే నాటి దినాల్లో ఎందరో వారి వారి అశ్రద్ధను బట్టి, అవిధేయతను బట్టి తమ ప్రాణాలు పోగొట్టుకుని వారు నష్టపోయారు. అయితే రాబోయేటటువంటి దినాల్లో అవిశ్వాసులైనటువంటి వారి మీదకి రాబోతున్న ఉగ్రతను తప్పించుకోవాలంటే నేటి దినమే మనము మన ప్రతి అతిక్రమమును విడిచిపెట్టి, రాబోతున్న దినమే కావచ్చు లేక రేపటి దినమే కావచ్చు, ప్రతి ఒక్కరి జీవిత దినాల్లో నియమింపబడినటువంటి ఆ ఉగ్రత దినం అది విశ్వాసులైనటువంటి వారి మీదకి రాకుండానట్లు పశ్చాత్తాపడి ఆయన తట్టునకు తిరిగినట్లయితే నిశ్చయముగా ఆయన మన యందు జాలి చేసుకుని మనకు మేలు కలుగు చేస్తారు. తాను ఉద్దేశించినటువంటి దీవెనలు ప్రభు మనకు అనుగ్రహిస్తారు. గనుకనే ఎందరైతే దాచిపెట్టుకుంటారో వారు వర్ధిల్లరని, ఒప్పుకుని విడిచిపెట్టు వారు కనికరం పొందుతారని దేవుని వాక్యం సెలవిచ్చినట్లు మీరు మీ కుటుంబం విషయంలో, మీ విషయంలో నిశ్చయంగా దేవుని కనికరం పొంది ప్రభు అనుగ్రహించు ఆశీర్వాదం పొందటానికి ఆయన తట్టునకు తిరగండి, ప్రార్థించండి. ప్రభు ఇచ్చి దీవులకు పాత్రులు కండి. పరిశుద్ధాత్మ దేవుడు నిశ్చయముగా ప్రతి ఒక్కరికి మేలు కలుగు చేసి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన. కృపగల మా తండ్రి, వందనాలు. నేడు విన్న ఈ మాటలు మా ప్రియుల హృదయాల్లో ఫలింపు చేయండి. కృంగిన వారిని లేవనెత్తండి, దుఃఖితులను ఆదరించండి. దైవజనులను వారి కుటుంబాన్ని పరిచయం దీవించండి. నూతన సంవత్సర దయాకిరీటాన్ని ఎందరైతే మా ప్రియులు పొంది ఉన్నారో తమ సంవత్సరములను కృపాక్షేమములు వారికి దయచేయండి. మీ సన్నిధిని వారు వేడుకుంటూ ఉండగా నిశ్చయముగా వారి ప్రార్థన విని వారి యందు జాలి చేసుకుని వారికి మేలు కలుగు చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు తోడు నడిపించును గాక. ఆమేన్.